బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్మాన్ షేక్ హసీనాకి 45 మినిట్స్ టైం ఇచ్చి రిజైన్ చేసి దేశం వదిలి వెళ్లమని ఆర్డర్ పాస్ చేశాడు. ఉజ్మాన్ హసీనాని బ్యాక్ స్టాప్ చేశాడు. తను దేశం వదిలి వెళ్లిపోయిన వెంటనే అందరూ తన ఇంట్లోకి వెళ్లి ఏ వస్తువు పడితే ఆ వస్తువు తీసుకొచ్చి ఆఖరికి తన ఇన్నర్స్ కూడా తీసుకొచ్చి అదేదో అచీవ్మెంట్ లా ఫీల్ అవుతున్నారు. అసలు దీని వెనక కారణం ఏంటి, బంగ్లాదేశ్ లో అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దీనంతటికి రీజన్ రిజర్వేషన్. బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ రాకముందు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండేది. వెస్ట్ పాకిస్తాన్ పెట్టే హింస తట్టుకోలేక ఈస్ట్ పాకిస్తాన్ ఎదురు తిరిగి యుద్ధం స్టార్ట్ చేసింది. ఆ వార్ నేమ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. ఈ వార్ లో వెస్ట్ పాకిస్తాన్ కి యుఎస్ సపోర్ట్ చేస్తే ఈస్ట్ పాకిస్తాన్ కి ఇండియా సపోర్ట్ చేసింది. ఈ వార్ లో ఈస్ట్ పాకిస్తాన్ గెలిచి ఫ్రీడమ్ తెచ్చుకొని బంగ్లాదేశ్ గా పేరు మార్చుకొని ఫామ్ అయింది. బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ రావడంలో అవామీ లీగ్ అనే పొలిటికల్ పార్టీ కీ రోల్ ప్లే చేసింది. ఈ పార్టీలో బంగ్లాదేశ్ వార్ ని లీడ్ చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత 1972లో షేక్ ముజిబుర్ ఫ్రీడమ్ ఫైటర్ కోటాని తీసుకొచ్చారు. అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అండ్ వాళ్ళ జనరేషన్స్ కి ఈ రిజర్వేషన్ కోటా, అది కూడా 30% రిజర్వేషన్. సో తను తెచ్చిన ఈ కోటా గవర్నమెంట్ ఇయర్స్ కొద్ది పార్ట్ చేసింది. బంగ్లాదేశ్ లో చాలా మందికి ఇది నచ్చకపోయినా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కి అని చెప్పి కామ్ గా ఉన్నారు. 2018లో బంగ్లాదేశ్ లో ఓవరాల్ రిజర్వేషన్ కోటా 56% అయింది. అందులో 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కి, 10% బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కి, 10% ఉమెన్స్ కి, 5% మైనారిటీ, అలానే 1% హ్యాండిక్యాప్డ్. మెరిట్ కి కేవలం 44% మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ రిజర్వేషన్ లో 3 జనరేషన్స్ కి ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు రైట్ అని పీపుల్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఎవరికి ఇది తప్పుగా అనిపించలేదు. 2018 వచ్చేసరికి ఈ ఎక్స్టెండెడ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. మెయిన్లీ స్టూడెంట్స్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో రిజర్వేషన్ రీఫార్మ్ చేయమని అన్నారు. హైకోర్టు దాన్ని చూడకుండా కొట్టేసింది. దాంతో స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు స్టార్ట్ చేశారు. ఇది చాలా డేస్ అయింది. గవర్నమెంట్ కి స్టూడెంట్స్ కి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని హసీనా క్యాబినెట్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జాబ్స్ కి ఎలాంటి కోటా ఉండదు అని జీవో రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ అంటే సివిల్ సర్వీసెస్ రిలేటెడ్. షేక్ హసీనా డెసిషన్ తో ఈ కోటా ఇష్యూ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. కానీ 2021లో ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్ కి చెందిన 7 మంది స్టూడెంట్స్ ఈ కోటా సిస్టమ్ ని మళ్లీ తేవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కి జూన్ 5, 2024న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అది ఏంటంటే 2018లో గవర్నమెంట్ పాస్ చేసిన జీవోని రద్దు చేస్తూ మళ్లీ 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని తిరిగి తీసుకొని రావాలని ఆర్డర్ పాస్ చేశారు. దాంతో బంగ్లాదేశ్ లో మళ్లీ ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ లో ఇది పీస్ఫుల్ గా స్టార్ట్ అయింది. షేక్ హసీనా హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రొటెస్టులు చేస్తున్న స్టూడెంట్స్ నెంబర్స్ పెరుగుతూ వచ్చింది. ఇప్పటిదాకా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. జూలై 15, 24 దాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ కార్డ్స్ పట్టుకొని రిజర్వేషన్ లో రీఫార్మ్ కావాలని అన్నారు. సడన్ గా ఒక గ్రూప్స్ రాడ్స్, గన్స్, స్టోన్స్ పట్టుకొని స్టూడెంట్స్ ని అటాక్ చేశారు. సేమ్ గ్రూప్ ఓవరాల్ కంట్రీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అటాక్స్ చేసే గ్రూప్స్ అన్ని బీసీఎల్ కి చెందినవి. బీసీఎల్ అంటే బంగ్లాదేశ్ ఛత్రా లీగ్ అని. ఈ బీసీఎల్ అనేది రూలింగ్ పార్టీ అయిన అవామీ లీగ్ తో కలిసి పనిచేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఈ బీసీఎల్ లో ఉండే స్టూడెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాకి సపోర్ట్ చేస్తూ రూలింగ్ పార్టీ అవామీ లీగ్ చెప్పినట్టు చేస్తారు. ఈ బీసీఎల్ చేసిన పనులకి స్టూడెంట్స్ ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో గవర్నమెంట్ పోలీసులని దింపి ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. జూలై 18, 32 మంది, జూలై 19, 75 మంది చనిపోయారు. ప్రొటెస్టులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అలానే చావులు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. దానివల్ల సుప్రీం కోర్టు ముందుకు వచ్చి 44% ఉన్న మెరిట్ కోటాని 93% కి పెంచి ఫ్రీడమ్ కోటాని 5% కి తగ్గించింది. కానీ సుప్రీం కోర్టు తెచ్చిన ఈ తీర్పుని స్టూడెంట్స్ పట్టించుకోలేదు. అప్పటికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. ప్రొటెస్ట్లని ఆపడం కోసం గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ తో స్టూడెంట్స్ ఈ కోటా విషయం పక్కన పెట్టి పిఎం హసీనా రిజైన్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఒక టైంలో గవర్నమెంట్ వచ్చి మాట్లాడడానికి రెడీ అయింది. కానీ స్టూడెంట్స్ దానికి ఒప్పుకోలేదు. దాంతో గవర్నమెంట్ మిలిటరీ ఫోర్సెస్ ని దింపింది. స్టూడెంట్స్ మీద అటాక్ చేపించింది. బంగ్లాదేశ్ మొత్తం ఇంటర్నెట్ ఆపించి కర్ఫ్యూ విధించింది. షూటర్ సెట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అయినా కూడా ప్రొటెస్టులు ఆగలేదు. ఆగస్టు 4, 2024 రోజున ఆల్మోస్ట్ 90 మంది చనిపోయారు. అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు 76 మెంబర్స్ ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ ని కాల్ చేశారు. అలానే 14 మంది పోలీసులు చనిపోయారు. ఇంకా
ఆగస్టు 5, 2024 షేక్ హసీనా రిజైన్ చేసి బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాకి వచ్చేసింది. హసీనా రిజైన్ చేసిన వెంటనే ప్రొటెస్టర్స్ ఆవిడ ఇంటికి వెళ్లి ఏది పడితే అది తీసుకొని అదేదో అచీవ్మెంట్ లా ఫోటోస్ తీసుకుంటున్నారు. అసలు రిజర్వేషన్ కోసం స్టార్ట్ అయ్యి పీఎం రిజైన్ చేసేదాకా ఎందుకెళ్ళింది? బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ తెచ్చిన ముజబీర్ కూతురు హసీనా. తను బంగ్లాదేశ్ ని పేదరికం నుండి బయటికి తీసుకొచ్చినది నిజమే, కానీ తర్వాత తను డిక్టేటర్ లా మారిపోయింది. ఫ్రీడమ్ ఫైటర్స్ కోట 30% అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకి చెందిన పాపులేషన్ మాత్రం 0.30% మాత్రమే. కానీ ఈ కోటా సీట్స్ ఒక్కటి కూడా మిగిలేది కాదు. ఎలా అంటే హసీనా తన పొలిటికల్ పార్టీ అవామీ లీగ్ కి చెందిన వాళ్ళకి సీట్స్ ఇచ్చేది. 2018లో ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు హసీనా మొత్తం రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేసింది. అంటే ఫ్రీడమ్ ఫైటర్ కోటా లేకపోతే ఇంకేం కోటా కూడా ఉండకూడదు అని. తను 4th టైం ప్రైమ్ మినిస్టర్ అయింది. సుప్రీం కోర్ట్ మెరిట్ రిజర్వేషన్ 93% చేసినా కూడా స్టూడెంట్స్ ఎందుకు తగ్గలేదు అంటే వాళ్ళకి హసీనా మీద నమ్మకం లేదు అన్నారు. తను అరగెన్స్ వల్లనే ఇదంతా అయింది. స్టూడెంట్స్ ని రజాకర్స్ అని అనిందంట. బంగ్లాదేశ్ ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ హసీనా. పవర్ ఉంది కదా అని ఎలా పడితే అలా రూల్ చేసేది, కానీ ఆ ప్రజలే తనని మళ్ళీ దించేశారు. బంగ్లాదేశ్ ఇలా అవ్వడం వెనక పాకిస్తాన్ అండ్ యుఎస్ఏ హ్యాండ్ ఉంది అని రూమర్స్ కూడా ఉన్నాయి, కానీ ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. ఒక చిన్న రిజర్వేషన్ టాపిక్ తో స్టార్ట్ అయ్యి బంగ్లాదేశ్ లో ఇప్పుడు అది హిందూస్ దాకా వెళ్ళింది. ఒక్కసారిగా గవర్నమెంట్ పడిపోవడంతో బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లిమ్స్ అక్కడ హిందూస్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. హిందూస్ మీద అటాక్ చేస్తూ ఆ వీడియోస్ నెట్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. హిందూస్ ఉమెన్స్ ని రేప్ చేయడం తప్పు కాదు అని. అలానే హిందూస్ అందరూ ఏజెంట్స్ అంటూ మెసేజెస్ సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో చాలా ఫేక్ ఇన్ఫో కూడా ఉంది. కానీ అఫీషియల్ గా 2 హిందూ కౌన్సిల్స్ మెంబర్స్ ని చంపేశారు. కాళీమాత టెంపుల్స్ ని పడగొట్టేశారు. ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రెసెంట్ మిలిటరీలో జమాట్ పార్టీ రూల్ రానుంది. దానివల్ల 1 crore హిందూస్ ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్ లో హిందూస్ ని కాపాడడానికి హెల్ప్ లైన్ నెంబర్స్ అరేంజ్ చేశారు, కానీ ఆ నెంబర్స్ పని చేయట్లేదంట. జమాట్ పార్టీ వస్తే ఇండియాకి డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అది క్లియర్ గా పాకిస్తాన్ కి సపోర్ట్. ఈ జమాట్ పార్టీ మనకి కంప్లీట్ ఆపోజిట్. అండ్ ఈ పార్టీ రావడంతో బంగ్లాదేశ్ ఇంకొక పాకిస్తాన్ లా మారినా కూడా మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. హసీనా బంగ్లాదేశ్ ని క్రిటికల్ గా ట్రీట్ చేసినా కూడా మన గవర్నమెంట్ కి చాలా క్లోజ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ కి రీజన్ హసీనానే. ఇప్పుడు హసీనా లేని బంగ్లాదేశ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.